బాలు మీనాని ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్న ప్రభావతికి రవితో సహా పుట్టింటికి వెళ్ళిపోయి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శృతి. ఇంతకు బాలు మీనాని ఇంట్లోంచి వెళ్ళిపోమని ప్రభావతి అంటే రవితో సహా శృతి పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోయింది, మరి రోహిణి ఎందుకు షాక్ అయింది, ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఇక మొత్తం మీద ప్రభావతిని అయితే శృతి బాగా ఆట పట్టించింది దెయ్యం గొడవతోటి. సరే ఇక అది అయిపోయింది కదా అనుకుంటే ఇటు నుంచి తర్వాత రోజున మీనా వంటగదిలో పనిచేసుకుంటూ ఉండగా ప్రభావతి వెళ్ళి అక్కడ నిలబడుతుంది. దాంతో పైనుంచి కారం డబ్బా ఇంకా పిండి డబ్బా ప్రభావతి మీద పడిపోవడంతో ప్రభావతి దెయ్యంలా కనబడుతుంది. ఆంటీ మీరు దెయ్యంలా ఎప్పుడు మారారు అంటూ శృతి చాలా మాటలే వదిలేస్తుంది. ఆగు శృతి ఆగు శృతి అని చెప్పి రవి ఎంతలా చెప్తున్నా శృతి ఆగదు. ఇక ఈలోపు మనోజ్ రోహిణి ఇద్దరూ కూడా ప్రభావతిని చూసి భయపడతారు. దెయ్యం దెయ్యం అని చెప్పని అరుస్తారు. ఇదంతా కూడా ప్రభావతి మనసుకి చాలా బాధ కలిగిస్తుంది. ఒక రకంగా చాలా షై ఫీల్ అవుతుందనమాట. అవమానం పడినట్టుగా ఫీల్ అయినటువంటి ప్రభావతి ఇదంతా కేవలం ఈ మీనా వల్లే జరిగింది అంటూ ఉంటే నేనేం చేశాను అత్తయ్య అని చెప్పని అంటుంది. ఈలోపు శృతి ఫోన్ పట్టుకుని వచ్చి ఆంటీ ఒక సెల్ఫీ అని చెప్పేసి ప్రభావతి తోటి ఒక సెల్ఫీ తీసుకుంటుంది. పక్కనే బాలు వచ్చి నేను కూడా అంటూ ఒక ఫోజ్ ఇచ్చి ఫొటోస్ తీసుకుంటాడు. ఇదంతా కూడా ప్రభావతికి మింగుడు పడదు. ఏమేమీనా కావాలని చెప్పి ఇదంతా చేసావు కదూ, నువ్వు ఆ పిండి కారం మొత్తం నా మీద పడేలా చేసిందే కాక ఇప్పుడు వాళ్ళందరూ ఫోటోలు తీసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటున్నావు కదూ, నిన్ను వదిలిపెట్టనే, నీ ఇంత అవమానం చేసావు నన్నంటే అత్తయ్య అలా అనకండి, అసలు మిమ్మల్ని నేను వంటగదిలోకి రమ్మన్నానా చెప్పండి, నేను నా వంట ఏదో చేసుకుంటున్నాను, నేను నా తిప్పలేవో పడుతున్నాను, కానీ ఈలోపు మీరే వచ్చారు కదా అత్తయ్య అని చెప్పని అంటూ ఉంటే అవునే నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావు, ఇప్పుడు నువ్వు చేయాల్సింది చేసావు కదా, దీనికి నేను ఎలా బదులు తీర్చుకోవాలో తీర్చుకుంటాను అని చెప్పని అంటుంది. ఇక ఈలోపు రోహిణి వచ్చి అత్తయ్య ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే నేను ముందు దీన్ని ఇంట్లో నుంచి పంపించేసే ఎత్తు వేస్తాను అనగానే మీరు ఒక విషయం ఆలోచించట్లేదు, అసలు శృతి వల్ల కదా ఇదంతా వచ్చింది, మీనా అంత ధైర్యం చేయదు, శృతి డబ్బింగ్ ఆర్టిస్ట్ కదా, దెయ్యంలా మాట్లాడి మిమ్మల్ని బెదరకొట్టింది, ఇటు నుంచి మీనా తన పంతం చేసుకుంటుంటే మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి ఇబ్బంది మనకి శృతితోటి, శృతి ఊతమిస్తేనే మీనా అంతలా రెచ్చిపోతుంది తప్ప లేకపోతే దానిపైన అది చేసుకుంటుంది, కాబట్టి మీరు భయం పెట్టాల్సింది ఇంకా జాగ్రత్త చెప్పాల్సింది శృతికి, కాబట్టి వాళ్ళ అమ్మతో మాట్లాడండి అంటుంది. మంచి సలహా ఇచ్చావు రోహిణి అని చెప్పి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మీనాక్షి వాళ్ళ ఇంటి దగ్గరికి రమ్మని చెప్తుంది. నేను డాన్స్ స్కూల్ నడుపుతున్నాను కదా అక్కడికి రండి అంటే ఈలోపు శోభ అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత రోహిణిని కూడా అక్కడికి రమ్మని చెప్తుంది ప్రభావతి. ఇక శృతి చేసిన పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఏకరువు పెడతారు. అంతా విన్నటువంటి శోభ అయితే అబ్బబ్బా ఎంత హాయిగా ఉంది, వీళ్ళు శృతిని భరించలేక వీళ్ళే ఇక ఇంట్లో నుంచి పంపించేస్తారు అనుకుంటూ నా కూతురు చాలా మంచిది, మీరు చెప్తున్నట్టుగా నా కూతురు ఏమీ చేయదు, మీరు ఎందుకు వదిన గారు నా కూతురు మీద కోపం పెట్టుకున్నారు అని చెప్పేసి అంటే ఏం మాట్లాడుతున్నారు, కోపం ఏంటి కోపం, అసలు చేసే పనులన్నీ కూడా చిన్నపిల్లల చేష్టల కంటే దారుణంగా ఉంటే ఎవరు మాత్రం ఎంతకాలం భరించగలుగుతారు అని చెప్పని అనగానే అంటే ఏంటి ఇప్పుడు మీరు మా కూతురిని భరించలేకపోతున్నారా అంటే నేను అన్నది అలా కాదు వదిన గారు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పని అంటూ ఉంటే సర్లేండి నాకు అర్థమైంది, నేను వెళ్ళి శృతితోటి కాస్త అర్థమయ్యేటట్టు చెప్తాను అని చెప్పి బయటకు వచ్చి ఇదే కదా నాకు కావాల్సింది, వీళ్ళే శృతిని భరించలేక ఇంటికి పంపించేస్తారు అనుకుంటూ శృతికి ఫోన్ చేసి ఏంటి శృతి అసలు నీ అల్లరి మామూలుగా లేదు అని చెప్పి మీ అత్తగారు కంప్లైంట్ చేస్తుంది, కంప్లైంట్తో పాటు ఇలాంటి కూతురిని ఎలా కన్నారు, అసలు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఇచ్చారా లేదా, నేర్పించారా లేదా అంటూ మీ అత్తగారు మాట్లాడే మాటలు నా గుండెని కోసేశాయి అని చెప్పని అంటుంది. ఏంటి నిన్ను అంతంత మాటలందా, అసలు అలా మాట్లాడటానికి కారణం ఏంటి అనగానే అదే నిన్న రాత్రి ఏదో దెయ్యం అని చెప్పేసి నువ్వు భయపెట్టావంట కదా అంటే దెయ్యమని నేను భయపెట్టాను సరే, కానీ ఈవిడెందుకు అలాంటి మాటలు మాట్లాడాలి, బుద్ధి జ్ఞానం ఇదేంటి అంటే అంత బుద్ధి లేకుండా నేనున్నానా ఇక్కడ అని చెప్పని అంటూ ఇక శృతి అయితే రెచ్చిపోతుంది. ఎందుకే గొడవ, సైలెంట్గా ఉండు, అల్లరి చేయటం మానేయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇదే చాలు నువ్వు రెచ్చిపోవటానికి అనుకుంటూ. ఇంక ఈలోపు ఇక్కడ రోహిణి ఇప్పుడు వాళ్ళమ్మ శృతికి బుద్ధి చెప్తుందిలేండి ఆంటీ, సైలెంట్గా ఉంటుందిలే, మీరు కంగారు పడకండి అంటే అది అక్కడి వరకు నేను కంగారు పడను,
కానీ మీనా, బాలు ఇకపై ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అలా జరగాలి అంటే నేనేం చేయాలో అదే చేస్తాను అని చెప్పేసేసి ఇక ప్రభావతి ఇంటికి వెళ్ళిన తర్వాత మీనాని పట్టుకుంటుంది. ఏమే, నీకెంత ధైర్యం ఉంటే వంటగదిలో నా మీద అవన్నీ పడేలా చేస్తావు? చేయటమే కాకుండా నలుగురిలో నాకు అవమానం జరిగేలాగా పగలబడి నవ్వుతావా? నీ మొగుడేమో సెల్ఫీలు తీసుకుంటాడా అని చెప్పి ఎప్పుడు మాటలతో హింసించే ప్రభావతి చెయ్యి ఎత్తి కొట్టబోతుంది. దాంతో ఇక అప్పుడే లోపలికి వస్తున్నటువంటి బాలు అది చూసి ఒక్కసారిగా అమ్మా అని గట్టిగా అరుస్తాడు. ఏంట్రా, ఏంటి అని చెప్పని అనగానే, ఏదో అనుకున్నాను నిన్ను, కానీ నువ్వేంటో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది అని అంటాడు. ఏంటి, ఏమర్థమైంది అంటే, కోడల్ని కొట్టడానికి చేయలేపుతావా? నీకు చేతులు ఎలా వచ్చాయి? అయినా నీ తిండేమన్నా పెడుతున్నావా? లేకపోతే నువ్వేమన్నా దానికి ఒక చీర కొనిపెట్టావా? ఏం చేసావని చెప్పి దాని మీద చేయి చేసుకోవడానికి నీకు అధికారం ఉందనుకుంటున్నావు? కేవలం కొడుకు కాదు అనుకునేటటువంటి ఒక కొడుకుని కని ఆ కన్న కొడుకుని దూరంగా పెట్టి ఆ కన్న కొడుకు తెచ్చే డబ్బుల్ని అనుభవిస్తున్నావు. అంతే తప్ప నీకు నిజంగా చెప్పాలంటే ఆ కోడల మీద ఎలాంటి హక్కు లేదు. కొడుకంటే బాధ్యత లేని తల్లికి కోడల మీద హక్కు ఎక్కడొస్తుంది అంటే, అయితే వెళ్ళిపోరా, ఈ ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పని అంటుంది. అలాగే వెళ్ళిపోకి ఏం చేస్తాను, నువ్వు వెళ్ళిపోమన్నా ఈ ఇల్లు చూరు పట్టుకుని వేళ్లాడుతున్నాను చూడు, అదే నేను చేసిన తప్పు అని పదవీనా అనేసి ఇక తన గదిలో బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటాడు. అన్నీ సర్దుకుని మీనాని తీసుకుని కిందికి వచ్చేసరికి అక్కడ శృతి, రవి బ్యాగులతో రెడీగా ఉంటారు. ఇదేంటి, మేం బట్టలు సర్దుకోటాకెళ్తే వీళ్ళిద్దరు బ్యాగులు తీసుకొని వచ్చారు అని అంటాడు. వినరా వాడేం చెప్తాడో అని అంటూ ఉంటే ఇక రవి అయితే, ఏంటన్నయ్య మీరెక్కడికి వెళ్తున్నారు అనగానే, ఎంతకీ నువ్వెక్కడికి వెళ్తున్నావురా అంటే, మా అత్తగారింటికి వెళ్ళిపోతున్నాను అంటాడు. అత్తగారింటికి వెళ్ళటం ఏంటి, ఇల్లరికం వెళ్తున్నావా అంటే, అవును ఇల్లరికమే వెళ్తున్నాను నాన్న, నా జీవితం బాగుండాలి అంటే నేను ఇకపై శృతి చెప్పిందే వినాలి అనుకుంటున్నాను అంటే, ఎందుకురా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అంటుంది. ఎందుకా, నీ వల్లే అంటాడు రవి. నా వల్ల, అదేంటి నేనేం చేశాను అని ప్రభావతి అంటూ ఉంటే ఒక పక్క నుంచి బాలు అయితే, ఒరే ఒరే అమ్మ వల్లేంట్రా అని చెప్పని అనగానే, ఈవిడ గారు నిన్న శృతి చేసినటువంటి పని గుర్తు పెట్టుకొని చాలా జాగ్రత్తగా భద్రంగా మా అత్తగారిని తన డాన్స్ స్కూల్ దగ్గరికి పిలిపించి మరీ పని కట్టుకుని ఉన్నవి లేనివి చెప్పింది. చెప్పడమే కాదు, ఆవిడికి బుద్ధి చెప్పమని చెప్పి చెప్పిందట అనగానే, ఇదేంటి మాతాశ్రీ, మీరెప్పుడు ఇలాంటి పనులు మొదలుపెట్టారు అంటాడు బాలు. రే, ఇది నీకు సంబంధం లేని విషయం అంటూ, ఏరా రవి, జాగ్రత్తగా ఉండమని చెప్పడం తప్ప పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు కదా, అదే చెప్పాను నేను అని అంటుంది ప్రభావతి. అవునా, నిజంగా నువ్వే గనక అలా అనుకున్న దానివే అయితే ఖచ్చితంగా ముందు నువ్వు నాతో మాట్లాడతావమ్మా, అంతేకాని వాళ్ళ అమ్మని పిలిచి డైరెక్ట్గా వాళ్ళ అమ్మకి చెప్పవు అని అంటూ ఉంటే, ఏంట్రవి డిస్కషన్, నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని చెప్పానంటే, అదేంటి శృతి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే, మా ఇంటికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి నా మొగుడిని తీసుకుని వెళ్తున్నాను. అండ్ ఇంకొక విషయం, ఎప్పటికీ మేము మళ్ళీ తిరిగి ఇక్కడికి రాం, మీనా వాళ్ళకిలాగా మనసులు మార్చుకోం అని అనేసరికి మీనా వెంటనే, మధ్యలో నన్నెందుకు శృతి లాగుతావు, ఆల్రెడీ ఇప్పటికే నువ్వు చేసిన పని వల్ల నేను పక్కనుండడం వల్ల పడుతున్నవి చాలవా అంటే, వాట్ మీనా, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి, సరేలే నిన్నెందుకు ఇబ్బంది పెట్టాలి, ఆంటీ మీనా బాలుని ఇంట్లోంచి పంపేయాలనుకుంటుంది దేనికి, రూమ్ గురించేనా, రూమ్ గురించి అయితే ఆ సమస్య ఉండదు, ఎందుకంటే నేను రవిని తీసుకుని మా ఇంటికి వెళ్ళిపోతున్నాను కాబట్టి అనగానే, అదేంటమ్మా 2 రోజులు ఉండి రండి, అంతేగాని వెళ్ళిపోతున్నాను అంటావేంటి అంటే, అవును వెళ్ళిపోతున్నాను, 2 రోజులు ఉండి రావడానికి కాదు, జీవితాంతం అక్కడే ఉండడానికి, కావాలంటే మీకు చూడాలనిపిస్తే రవికి ఫోన్ చేయండి, వచ్చి కనపడి వెళ్తాడు అంతే అని చెప్పేసి ఇక శృతి అయితే, డ్రైవర్ అని చెప్పి పిలిచేసరికి, ఆ అమ్మ వస్తున్నా అంటూ ఇక ఆ డ్రైవర్ అయితే వచ్చి డోర్ తీస్తాడు. తీసిన తర్వాత ఇక గబగబా తన లగేజ్ అంతా పెట్టేస్తుంది శృతి. అలా పెట్టేసిన తర్వాత ఇక డైరెక్ట్గా కార్ వెళ్ళి శోభ వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాదు. మా రూము బాలు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పని శృతి అన్న మాటలే ఇక తన చెవుల్లో రింగున మోగుతూ ఉంటాయి. ఈలోపు సత్యం, కోడలు చెప్పింది తప్పే ఉంది, ఇప్పుడు ఉన్న సమస్య రూమే కదా, రూమ్ సమస్య కూడా తీరిపోయినట్టే, వాళ్ళు హ్యాపీగా ఉంటారులే, నువ్వు కామ్గా ఉండు అంటూ ఉంటే ఇక అప్పుడు రోహిణి వంక చూస్తుంది. ఏ రోహిణి, నువ్వు నేనేదో మీనాకి బుద్ధి చెప్దాం అనుకుంటే కాదు, ముందు వాళ్ళ అమ్మని పిలిపించి మాట్లాడండి అని చెత్త సలహా ఇచ్చావు నాకు. ఆ సలహాతోనే ఇవాళ నేను ఈ పరిస్థితికి వచ్చాను. ఇప్పుడు శృతి వెళ్ళిపోయింది, ఇంకా వెనక్కి రాదు. వాడికి వచ్చేటటువంటి కట్నం డబ్బులు
చక్కగా ఆస్తిపాస్తులు కలిసొస్తాయి అని చెప్పేసి అనుకున్నాను. అవి లేకుండా పోయాయి. ఇప్పుడు వాడెళ్ళి ఇల్లరికం అక్కడ కూర్చుంటే వాడికొచ్చేదేదైనా ఉంటే అది ఇప్పుడొచ్చుద్దా? ఎప్పుడో వాళ్ళ మామగారు పోయిన తర్వాతొస్తాయి అని చెప్పని బాధపడుతూ ఉంటుంది. ఇంతకీ మీ బాధ ఆ మామగారనేవాళ్ళు అడ్డుగా ఉన్నారనా? లేకపోతే అంటూ ఉంటే, "ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావురా?" అని చెప్పని అంటుంది. ఇక ఈలోపు శృతి అయితే, "ఆంటీ మీరు మా గురించి ఏం టెన్షన్ పడకండి. మేము హ్యాపీగా ఉన్నాం. ఓకేనా? రవి ఇక్కడ హ్యాపీగా ఉంటాడు. అండ్ రెస్టారెంట్ కూడా తొందరలో స్టార్ట్ చేసి మిమ్మల్ని పిలుస్తాం" అని ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ చేసి. ఈలోపు బాలు, మీనా అయితే, "ఇక మేము గూడా వెళ్ళిపోతాం" అని అంటే, "సత్యం ఎక్కడికిరా వెళ్ళేది? ఏం అక్కర్లేదు. నోరు మూసుకొని ఇంట్లో ఉండండి" అని అంటే, "సరే నాన్న అయితే. నువ్వు చెప్పిన తర్వాత ఇంక నేనెక్కడ కదులుతాను" అంటూ బాలు ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్తాడు. అసలు పంపించాలనుకున్నదేమో వీళ్ళనా? వెళ్ళిందేమో వాళ్ళా? ఛ! అని చెప్పననుకుంటుంది ప్రభావతి. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.